నమస్కారం. యూనియన్ బడ్జెట్ 2026పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి ఏమేం వరాలు ప్రకటిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా సామాన్యుల నుండి వ్యాపారవేత్తల వరకు ఈ బడ్జెట్ తమ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో అని ఆశిస్తున్నారు. మొదటిగా, వేతన జీవులు ఆదాయపు పన్నులో భారీ ఊరటను కోరుకుంటున్నారు. పన్ను స్లాబ్లలో సానుకూల మార్పులు ఉంటాయని అంచనా. కొత్త పన్ను విధానంలో మరింత వెసులుబాటు కల్పిస్తే మధ్యతరగతి ప్రజల చేతిలో ఎక్కువ డబ్బు ఆదా అవుతుంది. ఇక రెండవది, రైల్వేలు మరియు మౌలిక సదుపాయాల కల్పన. రవాణా రంగానికి ఈసారి బడ్జెట్లో సింహభాగం దక్కే అవకాశం ఉంది. వందే భారత్ రైళ్ల విస్తరణ మరియు కొత్త హైవేల నిర్మాణానికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించే ఛాన్స్ ఉంది. మూడవది, విద్య మరియు నైపుణ్యాభివృద్ధి. యువతకు ఉపాధి కల్పించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. డిజిటల్ విద్య మరియు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుకు అధిక నిధులు కేటాయించాలని నిపుణులు సూచిస్తున్నారు. నాల్గవది, ఆర్థిక వృద్ధి మరియు స్థిరత్వం. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతూ వృద్ధిని సాధించడం ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునివ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. మొత్తంగా బడ్జెట్ 2026 భారత్ యొక్క దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు పునాది వేస్తుందని అందరూ భావిస్తున్నారు. అధికారిక ప్రకటనల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. బడ్జెట్ 2026పై మా విశ్లేషణ కొనసాగుతుంది.